సంగారెడ్డిలో శ్రీ దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, భూమి భుక్తి ధాన్య విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి శ్రీ దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, కుర్మా సంఘం యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోదావరి, బీజేపీ నాయకులు దేశ్ పాండే, కుర్మా సంఘం నాయకులు పోచారం రాములు, మల్లన్న, ప్రవీణ్ కుమార్, గోకుల్ కృష్ణ, లాడే బాలు, రమేష్, కొత్తగొల్ల చంద్రశేఖర్, బీసీ నాయకులు ప్రభుగౌడ్, రమేష్ గౌడ్, అనంతయ్య, రాహుల్, అఖిల్ మరియు ఇతర కుర్మా సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. जोहार 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 साजिदाम साजिदाम తెలంగాణ ఉద్యమం जोहार दొడ్డి కొమరన్న जोहार दొడ్డి కొమరన్న जोहार दొడ్డి కొమరన్న అలాంటి వ్యక్తిని ప్రభుత్వం గుర్తించి ట్యాంక్ బండ్పై అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వర్ధంతి నాడు అన్ని ఆఫీసులలో కూడా ఈ ప్రోగ్రాం జరపాలని కోరుతున్నాను. కేవలం బీసీ కార్పొరేషనే కాకుండా ప్రతి ఆఫీసులలో అతని ఫోటోలు పెట్టి కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ తొలి అమరుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఈరోజు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన నా కుల బాంధవులకు అందరికీ శనార్థి తెలియజేస్తుంది. మరి దొడ్డి కొమురయ్య అంటే మనం సంగారెడ్డి హెడ్కోటల్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇంతకుముందు దొడ్డి కొమురయ్య విగ్రహం ఏడుంది అనేది మా కుల బాంధవులకు తెలియలేదు. మరి సంతాల పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము అందరం కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దొడ్డి కొమురయ్య ఎన్నో పోరాటాలు చేసి దొడ్డి కొమురయ్య కానీ సాకలాయిలమ్మ కానీ మరి మన గురించి పోరాటం చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు కాబట్టి కుల అమరవీరుడు మన కులంలో మరి మన కుల బాంధవుడు అయ్యిండు కాబట్టి మనం ఆయన వర్ధంతిని కానీ వారి బర్త్డే కానీ మర్చిపోకుండా మనం ప్రభుత్వము తరఫున చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం ఇక్కడ వచ్చేసేసి నిర్మాలు అందిస్తే ఆయన ఆత్మ చాటి కురుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే అప్పుడు పోరాటం చేసిన వ్యక్తి ఆయనను మర్చిపోకుండా ఆయన అడుగుజాడలో నడుస్తూ మనం అందరం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మరి చట్టసభలలో కానీ పార్లమెంట్లో కానీ మరి మన కుల బాంధవులకు అవకాశం రాలేదు. మరి ఇప్పుడన్నా ప్రభుత్వం పట్టించుకొని మరి మన కుల బాంధవులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి మనం అందరం కూడా కలిసికట్టు ఉండేసేసి మనం ఇంకా మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళి
ఇంకా ఏదైతే ఉన్నదో మనం అన్ని కూడా కలిసికట్టుగా చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే దొడ్డి కొమరయ్య కులామరుడు అయింది కాబట్టి మన కులానికి మనం ఇంకా ముందుకు తీసుకోవాలి. ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా ఉండి మరి మనం పండించిన పంటలే మనకే దక్కాలి, మరి మనం పండించిన మన పొలాలు మనకే ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఆ రోజు పోరాటం చేసి కులామరుడు అయింది కాబట్టి మనం అందరము ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన కోరికలన్నీ నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను. మన అంజన్న గారు, అలాగే మా కుల పెద్దలు మల్లన్న గారు, అలాగే మా కార్పొరేటర్ పుష్పమ్మ గారు, యువ నాయకులు అందరూ కలిసి వివిధ సంఘాల బీసీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు ఘనంగా పుష్పమ్మ గారు, వివిధ సంఘాల దళిత బీసీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, రజాకారుల యొక్క దమనకాండకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య గారి విప్లవం వల్ల ఆ తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి కానీ, శాఖ లైలమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఆ బాటలో నడవడం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాలు ఆనాడున్నటువంటి వామపక్ష పోరాటం వల్ల 10 లక్షల ఎకరాలు మరి పేదలకు పంచడం ఇది నాంది పలికింది. ఇలాంటి యొక్క మరి గొప్ప యోధుడు, గొప్ప అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క ఏదైతే జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే బీసీలు ఈ దేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. బీసీలకు ఇప్పటికి కూడా చట్టసభలలో సీట్లు లేవు. పార్లమెంటు కానీ, ఎమ్మెల్యే కానీ వాటిని మరి చట్టసభలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థలలో 42% ఏదైతే ఇస్తామన్నారో ఆ మాటను ఇక్కడున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వము మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి దొడ్డి కొమరయ్య గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.